మనకు వచ్చే కలలు వాటి ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చేపలు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది. గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతం, విజయం సాధిస్తారు. వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు, అడ్డంకులు తొలగిపోతాయి. లక్ష్మీనారాయణ కలలో కనిపిస్తే విజయానికి సూచికగా భావిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తున్నట్లు కలలో కనిపిస్తే వ్యాపారంలో, ఉద్యోగంలో లాభం పొందుతారు. పువ్వులు కల్లో కనిపిస్తే మంచి ఆరోగ్యం. భార్య కల్లో కనిపిస్తే ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. భర్త కల్లో కనిపిస్తే దీర్ఘ సుమంగళిగా జీవిస్తారు. దెబ్బలు తింటున్నట్లు కల్లో కనిపిస్తే మీరు పరీక్షలో ఉత్తీర్ణులవుతారు. కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కల్లో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు, సమస్యలు దూరం అవుతాయి. పాము మిమ్మల్ని తరుముతున్నట్లు కల్లో కనిపిస్తే త్వరలో మీకు కష్టాలు రాబోతున్నాయని అర్థం. అదే పాము మిమ్మల్ని కరిచి రక్తం వచ్చినట్లు కలలో కనిపిస్తే త్వరలో మీకు శుభం కలుగుతుందని అర్థం. మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కల్లో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. పాలు, నీరు తాగుతున్నట్లు కల్లో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం. కుక్క మిమ్మల్ని కరిచినట్లు కల్లో కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయి. కలలో పక్షిని చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుంది. కుంకుమ పెట్టుకున్నట్లు కల్లో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళన. రైలు ఎక్కుతున్నట్లు కల్లో కనిపిస్తే యాత్ర చేస్తారని భావించాలి. కాలు జారి పడినట్లు కల్లో కనిపిస్తే మీకు అష్టకష్టాలు ఎదురవుతాయి. కలలో ఆవు కనిపిస్తే భూలాభం ఉంటుంది. కలలో గుర్రం ఎక్కినట్లు కనిపిస్తే మీకు పదోన్నతి కలుగుతుంది. మీరు చనిపోయినట్లు కల వస్తే మీకున్న సమస్యలు తొలగిపోతాయి. కుంకుమ చూసినట్లు కలలో వస్తే కీర్తి, అదృష్టం. వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి. గుర్రపు స్వారీ చేసినట్టు కల వస్తే పనిలో విజయం. ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం. పెన్ను కలలో కనిపిస్తే ఉన్నత చదువులు. నిధులు, డబ్బులు కలలో కనిపిస్తే సంపాదన పొందుతారు. డబ్బులు ఇతరులకు ఇస్తున్నట్టు కల వస్తే ధనాన్ని పోగొట్టుకుంటారు. అదే డబ్బును ఇతరుల నుంచి తీసుకునేటట్లు కల వస్తే ధనలాభం పొందుతారు. దీపం కలలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం. క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి. గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. తలపాగా కలలో కనిపిస్తే గౌరవం పెరుగుతుంది. ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు. కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన. చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభంగా పరిగణించబడుతుంది. తల్లిదండ్రుల కలలో కనిపిస్తే శుభవార్త వింటారు. అన్న వదిన కలలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం అనుభవిస్తారు. బావిలో నీళ్లు తోడుతున్నట్లు కలలో కనిపిస్తే తొందరలోనే మనకి అదృష్టం కలగబోతుందని అర్థం. గాజులు కలలో కనిపిస్తే పెళ్ళిడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వివాహం జరుగుతుందని అర్థం. పచ్చి మాంసం తిన్నట్లు కలలో కనిపిస్తే దరిద్రానికి సంకేతం. అదే వండిన మాంసం కలలో కనిపిస్తే శుభ సంకేతం. తామర పువ్వులు కలలో కనిపిస్తే ఆర్థిక అప్పులన్నీ తొలగిపోయి విముక్తి కలుగుతుంది. తేనె పట్టు చూసినట్టు కల వస్తే శుభ సంకేతం, ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. నగ్నంగా నడుస్తూ కల వస్తే ఆపదలేమీ రావు. గాలిలో ఎగిరినట్టు కల వస్తే ఆస్తి నష్టం. ఏనుగు కలలో కనిపిస్తే మీరు ఏ పనిలోనైనా సరే మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి తెలివిని ప్రదర్శించాలని అర్థం. తూర్పు ఉత్తర దిక్కు లేకపోయినట్టు, కోరిన స్త్రీని పొందినట్టు, శవాన్ని చూసినట్టు కల వస్తే కష్టములు ముందు ఉన్నాయని సూచికలు. అలాగే దేవతలు, గోవులు, అగ్ని, సరస్సులు, కన్యలు, ఫలములు, పర్వతములు, నదులు కలలో వస్తే ధనాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించే సూచికలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.